హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావిక స్టోరీస్. మరి ఏమైంది దోస్తులు, నిన్నటి వీడియో చాలా మంది చూడలేదు, చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. మరి మీకు నోటిఫికేషన్ రావట్లేదా? ఎందుకు చూడలేదు? మళ్ళీ ఈ ఛానల్ కి కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని భయంగా ఉంది దోస్తులు. ఎవరైనా నిన్నటి వీడియోని చూడని వాళ్ళంటే దయచేసి చూడండి, కింద కామెంట్ లో లింక్ పెట్టాను. సో దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారు కదా దోస్తులు, ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ప్లీజ్ దోస్తులు, మన వీడియోస్ కి లైక్స్ ఇవ్వండి. మీరు లైక్స్ ఇస్తేనే దోస్తులు మన ఛానల్ ముందుకు వెళ్తుంది. మన వీడియోస్ ని రెగ్యులర్ గా చూసే వాళ్ళు ఉంటారు కదా దోస్తులు, కొందరైనా కనీసం వాళ్ళైనా లైక్ చేయండి దోస్తులు ప్లీజ్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం దోస్తులు. మీ సపోర్ట్ లేకపోతే ఛానల్ ముందుకు వెళ్ళదు. మా వీడియోస్ ని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి దోస్తులు. మీకు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తూనే ఉంటాము. మరి ఈ వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళాం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 5. మరి పార్ట్ 5 లో ఏం జరగబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. మనం కాలేజ్ చదువుతున్న రోజులల్లా తుమ్మ చెట్టు ముళ్ళుకొచ్చి నీ బ్లౌజ్ చినిగింది, నీ వీపు మీద పుట్టుమచ్చుంది కదా అని నేను చూసినా. వాడెంత వేస్ట్ గాడు బావా. చందనం చేసుకున్నాక ప్రియాంక వదిన ఏం వరుస అవుతుందని ప్రియాంక వదినం చేసుకున్నాడు వాడు. ప్రియాంక వదిన అక్క చెల్లి వరుస అవుతుంది. వాడికి అసలు సిగ్గానైతే ఉంటే కదా, అసలు వాడు మనిషి అయితేనే కదా. డబ్బు కోసం ఇలాంటి వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇంకా నయ్యం, అక్కకి పిల్లలు పుడితే ఎంత చండాలంగా ఉండేది. అవును బావా, చందన మీ సిస్టర్ అయితే మరి వాళ్ళ కూతురు ఎవరు? చందన నా కూతురు అయితే మరి మానస కూతురు ఎవరు? ప్రియాంక నా కూతురే. కాదంటే మాత్రం నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నేను ఎవరి కూతుర్ని కాదు, నేను మా నాన్న కూతుర్ని. ఇతను మా మావయ్య. మమ్మీ, చందన అచ్చం మీనాక్షి లాగే ఉందని చాలా సార్లు అన్నాడు సురేష్. ఎందుకో నాకు ఇప్పుడు అర్థమైంది మమ్మీ. అంటే నేను నీ కూతుర్ని కాదా? నేను అత్త కూతుర్ని. ఏం చేసావు డాడీ? నన్ను ఇక్కడ చందనాన్ని అక్కడ మార్చేసావా? ఏం చేశారండి? నాకు తెలియకుండా ఏం చేశారు మీరు? నువ్వు మీ అమ్మ కలిసి ఏం చేశారు? నేను నీకు చెప్పలేను రాజేశ్వరి, చెప్పలేను. చందన మాత్రం మన కూతురే, అదొక్కటే నేను చెప్పగలను, ఇంకేది కాదు. అసలు మీరు ఏం చేశారో చెప్పకపోతే నా మీద ఒట్టే, నేను చచ్చినంతొట్టు. రాజేశ్వరి, మాధవ, ఎన్ని రోజులను దాస్తావురా ఈ నిజం? చెప్పు. ఇప్పుడు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా వరుసలు మార్చుడు కుదరది. బంధాలు పెనవేసుకపోయినాయి. ఎవలెవలైనా అందరు మనోళ్ళే కదరా. అందరు నా రక్తమే. చాలు బిడ్డ, చాలు. ఇన్ని రోజులు నీ బిడ్డ కోసం నువ్వెంతో బాధపడ్డావో నాకు తెలుసు. చెప్పురా నాన్న, ఎవలేమన్నా అనుకోని చెప్పు. అందరూ నా రక్తమే అని అందరికి తెలుసు కదా. అండ్ల మారితే ఏమైతుంది? చెప్పండి. ప్రియాంక కూడా నా కూతురేనని మీరు నా కూతురని చెప్పకపోయినా కూడా నా ప్రియాంక నా కూతురే. రాజేశ్వరి, చందన మన కూతురు. మరి ప్రియాంక? ప్రియాంక కూడా మన కూతురే. అసలు ఏం జరిగిందండి? కరెక్ట్ గా చెప్పండి. మన ప్రియాంక పుట్టినప్పుడు అసలు మీ చెల్లికి పెళ్లి అయిందా? కాలేదు రాజేశ్వరి, మన ప్రియాంక పుట్టినాకే కదా నా చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎవరితోనో లేచిపోయింది. అవును. మా నాన్న కోపం నీకు గుర్తుంది కదా. మీ నాన్న వల్లే కదండి మానసరి దూరం పెట్టారు. పాపం బిడ్డ ఎన్ని కష్టాలు పడిందో ఏంటో. మన కూతుర్ని మానసకిచ్చేశారా? మానస కూతురు చనిపోయిందా? రాజేశ్వరి, నీకు మా నాన్న గురించి తెలుసు కదా. తను
ఇంటి పరువు వారసుడు అని ఎలా అనుకునేవాడు? అవును. నీకు ఆ రోజు మళ్ళీ కూతురే పుట్టింది. నా బిడ్డ చందన నీకు పుట్టింది. నా చెల్లికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాడా? మా నాన్న నిన్ను ఎంత టార్చర్ చేస్తాడో అని చాలా భయపడ్డాను నేను. నా చెల్లి కూడా అలాగే. నా చెల్లికి నువ్వంటే చాలా ఇష్టం. నాకు తెలుసు కదా. వదినను ఎంత టార్చర్ చేస్తాడో నాన్న. మళ్ళీ నిన్ను వేరే పెళ్లి చేసుకోమంటాడు. వదిన తట్టుకోలేదు అన్నయ్య అని దాని కొడుకును మనకిచ్చింది. మన కూతుర్ని తను తీసుకెళ్ళింది. అంటే అదే అదే నిజం. నా మనవడు, నా ప్రియాతి ప్రియమైన మనవడు, నా మనవడు సురేష్, నా బిడ్డ మానస కొడుకు. నానమ్మ, నానమ్మని కాదురా నేను, అమ్మమ్మని. నా బంగారు కొండవురా నువ్వు. నా ముద్దుల మనవడివి. నువ్వు నా మానస రక్తానివిరా. నా బిడ్డను నా మనవల్లో చూసుకున్న ఇన్ని రోజులు. అందుకేనా బామ్మ ఎప్పుడు సురేష్ బాబు వెనకాలే తిరుగుతుంది? నా మనవడు అని. బావ లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఎందుకేనా? అంటే ప్రియాంక వదిన చందన ఇద్దరు అక్క చెల్లెళ్ళ. అంటే ఆ నాగార్జున గాడికి వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళని ముందే తెలుసా? అందుకే వదినని కూడా ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడా? అమ్మో, ఎంత కిలాడిగాడు వాడు. సురేష్, డాడీ, నేను నీ కొడుకుని కాదా? లేదు బేటా, నువ్వు నా కొడుకువే. నువ్వు నా సురేష్వి. అలా అనకు నాన్న. నువ్వు నా ప్రాణానివి. నువ్వు అలా మాట్లాడితే నేను ఒప్పుకోను. నాన్న సురేష్, నేను నిజంగా నీ తండ్రిని అయితే నేను ఇంతగా ఇష్టపడేవాడినే కాదురా. నువ్వు నా చెల్లెలి కొడుకువానే. నేను ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్నాను. నువ్వు నా చెల్లెలి ప్రతిరూపానివి. మా అమ్మ చనిపోయిందా? బావా, నేను నీ బావని కాదు. ఈ ఫ్యామిలీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అరే సురేష్, చెంప పగలు కొడతాను అలా మాట్లాడవంటే. మీనాక్షి నా చెల్లి కాదు, అక్క, మమ్మీ, డాడీ. ఇంకా చాలి డ్రామా. చందన, ఇదంతా నీ కొడుకు దామోదర్ గాడి వల్లే జరిగింది. నా కొడుకు ఏం చేశాడు? నీ కొడుకు పేరు దామోదరా? అవును, మా అమ్మ వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంది. ఆ దామోదర్ గాడి వల్లే ఇదంతా జరిగింది. అరే బంటిగా, నా మొగుని గట్ల అంటావురా? అనకపోతే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుంచి ధర్మేస్తారా? నువ్వేం చేసినావు చెప్పుకోవా నీ మొగునికి? వీళ్ళందరికీ చెప్తావు కదా పెద్ద నీతి కథలు. నీకేమైంది? నీకు నీ మొగునికి చెప్పుకోరాలేదా? ఇంట్లో నుంచి బయటకు గెట్టేసిండట. ఏమైనా పట్టించుకోడట తాత. ఈమె పట్టించుకోలేదు. వాళ్ళ కొడుకుని తెచ్చి ఇక్కడ పెట్టిండ్రు. ఆ పిల్ల చందని ఇక్కడ సంతోషంగా ఉండాల్సింది పోయి అక్కడ పెరిగింది. మంచిగా ఉన్నారు మీరు అందరూ. తండ్రి ఇంట్లో నుంచి గెట్టేసినా కూడా తండ్రి పేరు పెట్టుకున్నది కొడుక్కి. మంచిదే మీ అమ్మ. ఇక అయిననేమో కొడుకునైనా ఇష్టపడకపోతుండేనట. చెల్లె కొడుకు కాబట్టి ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటాడట. బంటి, ఏం మాట్లాడుతున్నావు బంటి నువ్వు? నీకేమైనా అర్థమవుతుందా? నాకు ఫుల్ క్లారిటీ ఉంది. సాలిగా ఈ డ్రామా ఎక్కడితో ఆపేయండి. అన్ని సీక్రెట్లే. ఎన్ని సీక్రెట్లను దాస్తారు? నా మీనుని ఆ నాగార్జున గారు ఏం చేశాడు? బామ్మ, అత్తయ్య, మామయ్య, ఏమైంది బంటి? వాళ్ళని అడగండి వదిన. ఏం తెలియనట్టు ఎలా నిల్చున్నారు? ఇలా ఇంకెన్ని సీక్రెట్లు దాచారు? మొత్తం ఈ బామ్మ ట్రైనింగే ఉన్నట్టుంది. అరే బంటిగా, లేకపోతే ఏంటి బామ్మ? నా మీనాక్షిని ఈ ఇంట్లో నేను నమ్మి వెళ్తే బంటి, మీనుకి ఏమైంది? ఆ నాగార్జున వేస్ట్ గాడు బావా. మళ్ళీ దాన్ని ఏదో చేయబోయాడంట. బాగా తాగొచ్చి నేను ముందే ఫోన్ చేసి బామ్మని పైనకి వెళ్ళమన్నాను. వాడు లోపలికి వచ్చి డోర్ కూడా పెట్టాడట. అది ఎంత భయపడి ఉంటుందో. దానికి అసలు ఇక్కడ సేఫ్టీయే లేదు. అరే అన్ని పచ్చడి చేసి పెట్టినారా? కాళ్ళు చేతులు ఇరగొట్టినా నీ కోళ్ళు చెప్పిండ్రా ఇవన్నీ? మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నారా? ఎంత మోసం! నా భార్య గురించి నాకే చెప్పరా? అరే టైం చూసి చెప్తా అనుకున్నారా? ఏం టైం చూసి? ఇప్పుడు చెప్పిండు కదా దిక్కుమాల న్యూస్. గిట్లనేనా? ఆ నాగార్జున గారు చచ్చిపోయినాక చెప్పేటోళ్ళ? అరే నా భార్య కూడా చెప్పిండట నాకు చెప్పకని.
అంటే మీనాక్షిని ఏదో చేయబోయాడంట. ఇగో ఈ ముస్లాం వచ్చి కాపాడిందట. మనందరికన్నా ఈమెనే నయం. ఓ అమ్మ, సుత్తి డ్రామా పెట్టిండ్రు అందరు కలిసి. సురేష్ కి నా చిన్న కూతురు చందననిచ్చి పెళ్లి చేయడానికి ఎంత వెతికామో చందన కోసం. ఇదే నా కోడల్ది. ఏ నుంచి వాటికొచ్చిందో ఆ సప్నాన్ని వాటికొచ్చి నా మనవానికి ఇచ్చి పెళ్లి చేసింది, అయిపోయి. నాకేం తెలుసు వాడు నా అల్లుడని. ముందే తెలిస్తే నా ఇద్దరు కూతుర్లని వాడికి ఇచ్చి చేసేదాన్ని. చి ఆపండి. చందనకి పెళ్ళై కొడుకు కూడా పుట్టాడా? నా దామోదరుడు మళ్ళీ వచ్చిండా? వచ్చిండు. నీ దామోదరుని అన్నది ఎవరో తెలుసా? తుక్కు తుక్కు కొట్టి చంపినావు కదా, కాళ్ళు చేతులు ఇరగొట్టినావు. వాడే నాగార్జున గాడు, నీ దామోదరుని తండ్రి. ఏంటి? అవును మావయ్య, నీ ఇద్దరు కూతుర్లని పెళ్లి చేసుకున్నాడు వాడు, ట్రాప్ చేసి. దరిద్రుడు, వాడికి ఇద్దరు సరిపోదన్నట్టు ఇంకా మీనాక్షి వెంట కూడా పడ్డాడు. వేస్ట్ గాడు. చందన అమ్మా, నాగార్జున. ఆ దరిద్రుడు నా ఇద్దరు కూతుర్లను పెళ్లి చేసుకున్నాడా? మీ చిన్న కూతుర్ని చిత్రహింసలకు గురి చేసిండు. తిండి లేక తిప్పలు లేక మల మాడిపోయింది పాపం. ఇటు తల్లి లేక ఇటు మొగుడు సక్కగా లేక కొడుకును పట్టుకొని ఒక్కతే లైఫ్ ఏడ్చుకొస్తుంది. వాళ్ళ తండ్రిని అప్పుల పాలు చేశాడు ఆ దరిద్రుడు. అమెరికాకి వెళ్తున్నానని మొత్తం అప్పులు చేయించాడంట. ఆ దరిద్రుని ఇప్పుడు నేనేం చేయాలి? వాని ప్రాణాలతో ఉంచాను నేను. వాడొక నీచుడు. నా ఇద్దరు కూతుర్లను పెళ్లి చేసుకున్నాడా? మోసం చేసి నా చిన్న కూతురు మీనాక్షిని కూడా. నేనేం పాపం చేసుకున్నాను? నా కూతుర్లకి ఇలాంటి గతి పట్టింది. మమ్మీ, మాకేం గతి పట్టలేదు, వాడికేం గతి పట్టించాలో చూడండి. వాణ్ణి నేను వదిలిపెట్టను. వదిలిపెట్టొద్దు మామయ్య, వాడి సంగతి చూద్దాం. ముందైతే మీరు ఈ విషయాలన్నీ ఇక్కడే మర్చిపోండి. ఇప్పుడు మీ అందరి మధ్య ఉన్న రిలేషన్ ని దెబ్బతీయకండి, భావాన్ని వేరు చేయకండి. ఈ విషయం మన అందరి మధ్యలోనే ఉండాలి. అత్తయ్య, మావయ్య, చందన, నువ్వు మీ ఆయనకు ఒకడికి చెప్తే చెప్పుకో. లేదు, నేనెవరికి చెప్పను. ఇతను నా మావయ్యే. మా నాన్న అక్కడే ఉన్నాడు. మా నాన్నకి నేను కూతుర్ని కాదని తెలిస్తే గుండెలు పగిలి చచ్చిపోతాడు. నేనే మా నాన్న కూతుర్ని. సురేష్ బాబా మీ కొడుకే. సురేష్ బాబా. అందుకే వదిన, ఎప్పటిలాగే ఉండండి. సురేష్ బాబా మీకు తమ్ముడు. నేను ఎవరితో ఈ విషయం చెప్పను. అందరికీ చెప్పి బావ మనసు బాధ పెట్టకండి. నాన్న సురేష, నువ్వు ఏడితే నేను కూడా ఏడుతారా? అరే, ఎందుకు ఏడుస్తున్నావురా? నాన్న సురేష్, ఏడుస్తున్నావా? నువ్వు మా దగ్గరకు వచ్చినందుకు ఏడుస్తున్నావారా? లేదు మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ. నువ్వు మా మమ్మీవి కాదంటే నేను తట్టుకోలేను మమ్మీ. నువ్వు నా కొడుకువేరా. నువ్వు నా సురేష్వి. లవ్ యూ టూ బెటర్. ఇప్పుడు వీళ్ళిద్దరి జీవితం ఏం కానురా? బంటి చూసుకుంటాడు మమ్మీ. నేనెందుకు చూసుకుంటా? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. నా మీనాక్షి ఇక్కడికి రాదట. బంటి ఏంటిరా బంటి? రాజు ఇక్కడ ఉన్నాడు కదా, ఏమంటాడో ఏమో. ఏమన్నానని నేనైతే అడుగుతా. రాజు, రాజు, ఏంటిదే? నేను చెప్పేది వింటున్నావా? కొంచెంసేపు ల్యాప్టాప్ పక్కకు పెట్టు, నేను చెప్పేదేనా? చెప్పు. బోర్ కొడుతుంది రాజు. ల్యాప్టాప్ కావాలా? సినిమా ఇస్తావా? నువ్వు వర్క్ చేసుకుంటున్నావు కదా. పాత ల్యాప్టాప్ యూజ్ చేసుకోమని చెప్పినా కదా. అబ్బా కాదు రాజు, ఏం కావన్నా చక్కగా చెప్పే. మమ్మీ వాళ్ళ ఇంటికి ఒక బాగా రోజులైంది రాజు. నీకు ఇదే పనావే ఇక. వాళ్ళు ఈ ఊరికి వచ్చడేమో గానీ 4 రోజులకోసారి పోతున్నావు. ఎందుకు అట్లా అంటావు రాజు? ఎప్పుడు పోయినా చెప్పు. నేను లాస్ట్ మొన్ననే పోతివి గానీ. 2 నెలల కింద పోయినా పాలు వంగియడానికి. మొన్న అంటాడు. మొన్న ఏదో ఫంక్షన్ పోయే ముందు పోతివి గానీ నేను కూడా వచ్చినా కదా. బేబీ అమ్మ, నువ్వు, నేను. ఎన్ని రోజుల నుంచి నువ్వు చెప్పు నన్ను అక్కడ? జస్ట్ ఫంక్షన్ పోయే ముందు రెడీ కావడానికి పోయినా, చీర మార్చుకున్నా అంతే. వచ్చేటప్పుడు కూడా దించలేవు అక్కడ. దాన్ని పోయినట్టు అంటారా? ఇప్పుడు వద్దు, మళ్ళీ ఎప్పుడన్నా పోయవుతి. ముందట పండుగలు లేవా? పండుగలు అప్పుడు మీ అమ్మ నన్ను పంపిస్తుందా? ఇంట్లో పనంతా ఎవడు చేస్తాడని పంపేది. పండుగలు అప్పుడే నాటకాలు ఆడుతున్నావు. ఇప్పుడు ఏం లేదు కదా రాజు. ప్లీజ్ పోయి వస్తా ఒక వారం రోజులు. వారం రోజులా? ఇంకా నయమే. చల్, మీరిద్దరు లేకుండా వారం రోజులు నేను ఎట్లుండాలి? నేనుండా, నా వల్ల కాదు. నువ్వు కూడా రా రాజు. ఎవరున్నారు ఇంట్లో? అమ్మ తమ్ముడు ఇద్దరే. నాన్న లేనే లేడు. రోజు అడుగుతుంది అమ్మ ఫోన్ చేసి. పోదాం రాజు,
అమ్మకి బోర్ కొడుతుందట, చిన్నదాన్ని చూడబుద్ధి అవుతుందట. చూడబుద్ధి అయితే ఇక్కడికి రమ్మని. ఇక్కడ ఎంత మంది ఉంటారు చెప్పు, అమ్మకి ఫ్రీ ఉండొస్తుందా? ఇంతకు ముందేమో పల్లెటూరుకి ఎవడొస్తాడు అనేటోనివి, ఇల్లు చిన్నగా ఉన్నది నేను రాను అనేటోనివి. ఇప్పుడు ఏమైంది రాజు, పెద్ద ఇల్లు తీసుకున్నాడు తమ్ముడు, మనకు సెపరేట్ బెడ్రూమ్ కూడా ఉంది కదా రాజు. ప్లీజ్. అంతే అంటవా? సిగ్గులేదు కొంచెం కూడా, బెడ్రూమ్ ఉందనగానే పోదామంటాడు. అయితే వద్దులే. అబ్బా రాజు ప్లీజ్ ప్లీజ్, సారీ సారీ. అమ్మని అడిగినావా? మీ అమ్మని అడుగుడు ఎందుకు, నేను అడగా. విసలేసిందావే, అమ్మకి చెప్పకుండా ఎట్లా పోతాం? నువ్వు చెప్పు, నేను చెప్పొద్దన్నానా? నేను మాత్రం చెప్పా. చెప్తే ఏమైతుంది, గట్టిగా కొట్లాడు ఎందుకు చెప్పు. మీ అమ్మకి ఇంటి పక్కకు పోతే కూడా చెప్పకుండానే పోతుంది, డోర్లన్నీ తెరబెట్టి పోతుంది. ఎటు పోయిన అత్తమ్మ అంటే సప్పుడు చేయదు, నేనెందుకు చెప్పాలి? నేను చెప్పా. ఇంటి పక్కకు పోడు మీ ఇంటికి పోడు ఒకటే నావే, నువ్వు ఇంటి కోడలివి, నీకు బాధ్యత లేదా? అబ్బా, ఇక బాధ్యత గురించి మా రాజా మాట్లాడాలి. ఏయ్, సంపుతా ఏమనుకున్నావు? నాకు బాధ్యత లేదావే రాక్షసి? నిన్ను నీ పిల్లని ఎవడు చూస్తున్నాడే? నా పిల్ల నీ పిల్ల కాదా? నీ పిల్ల కాబట్టి చూసుకుంటున్నావు, నీ పిల్లకి తల్లిని కాబట్టి నన్ను చూసుకుంటున్నావు. సరే మంచిది, ఏమైనా వేసుకో, నన్ను ఎందుకు అడుగుతున్నావు మరి? జోక్ చేసిన రాజు. ఏడ్చినట్టుంది నీ జోకు. అబ్బా రాజు, ల్యాప్టాప్ కింద పడుతుంది, పిచ్చి పిచ్చి చేయకు. ప్లీజ్ రాజు. ఏ లేవే, నాకు పని ఉన్నదిలే. సాయంత్రం పోదాం రాజు, ప్లీజ్. నన్ను దించేసి రా నువ్వు. అంటే నేను రావద్దా? నీ ఇష్టం ఉన్నప్పుడు రా. సరేలే, సతాయించకు, వర్క్ అయిపోయినాక దించుతా. థ్యాంక్ యూ. మరి ఎప్పుడు అయిపోతుంది? నువ్వు ఎప్పుడు ఇడిచిపెడితే అప్పుడు అయిపోతుంది. గులగులైతుంది. నేను బ్యాగ్ సర్దుకుంటా, మరి మీ అమ్మకి చెప్పు సరేనా? ఇదేనా నీ వరకు ఫ్రమ్ హోమ్? ఏం చేస్తానా మేడ? ఏం లేదమ్మా, ఈ ల్యాప్టాప్ లో ఏమో చూపిస్తున్నాడు రాజు, అయితే చూస్తున్నా. ఏం చేస్తున్నారా రాజుగా? నీకు పని పాట లేదావురా? ఆడ మీ సురేష్ బావా నువ్వు బామ్మర్దివని ఏదో నీకు ఉద్యోగం ఇచ్చిండు, అర్థమైతుందా? ఆఫీస్ కు వేయాల్సింది పోయి నా పెన్లాన్ దగ్గర ఉంటా, నా పెన్లాన్ చెప్పింది తింటా అనుకుంటా ఇంట్లో నుంచి ఎత్తాను. నేనైతే ఏమనలే ఇంట్లో నుంచి ఏమని, నువ్వు అనంటే ఆడి ఇంట్లో నుంచి ఎత్తాండా అవే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాండా? నేను చెప్పిన రాజు నీకు ఇంట్లోనే ఉండమని? ఏంది అమ్మా, ఎందుకు కోరుతున్నావు? నీకు నేనేం మాట్లాడినా ఉరినట్టు వినబడుతుందిరా. అది చూడు ఎట్లా మాట్లాడుతుందో, దానికి ఎంత ధైర్యం వస్తుంది చూడు. నేను చెప్పినా నీకు అంటుంది. నువ్వు మొగుడు అని కొంచెమని ఉన్నా దానికి భయం భక్తి? మొగుడు అంటే ప్రేమ ఉండాలి, భయం భక్తి కాదు. అలా చూసినావా, గుడ్డొచ్చి కోడిని ఎక్కిచ్చిందట, గట్లున్నది దీని కథ. పెద్ద అని లేదు చిన్న అని లేదు, ఎట్లా మాట్లాడుతుంది చూడు. ఏం కావనే భయం భక్తి అద్దా? నాకెందుకు భయపడతానవే? వెనకకెనక ఎందుకు కురుకుతాను? నా మీద చేయి వేసిండంటే మంచి ఉండదు చెప్తున్నా అత్తమ్మ. చూసినవాడు ఎట్లా మాట్లాడుతుందో, నీతో గట్ల మాట్లాడుతుంది, నాతో గట్ల మాట్లాడుతుంది. దీనికి బల్బ్ బాగా వస్తుందిరా. నేనే దాన్ని ఇంతవరకు కొట్టలేదు, నువ్వెందుకు దాని మీద చేసుకుంటున్నావు? అవ్వా అవ్వా అవ్వా, అది చెప్పుడు మంచిది, నువ్వు మళ్ళా నా నాన్నడు మంచిగానే ఉన్నది. అది నీకేం తక్కువ చేసిందని ఎందుకు ఊకే ఏదో ఒకటి అంటావు? మన చెల్లెను వాళ్ళ అత్త కొడితే గట్లే ఊకుంటావా? సురేష్ బాబు ఒక్క మాట అన్ననిస్తాడు అనుకున్నావు ఆ చెల్లెను? నీ చెల్లెతో కంపేర్ చేస్తానా రా గిదిన్ని అవలేమ్మ కబ్దాన్ని? అమ్మా, ఇది నా భార్య, నా రాణి. నువ్వు దాన్ని ఏమన్నా అంటే నన్ను అన్నట్టే, దాన్ని ఏమన్నా అన్నావంటే మంచిగా ఉంటుంది చెప్తున్నా. నన్ను ఏమన్నాను, దాని జోలికి మాత్రం పోకు. నీకు ముందొచ్చిన తల్లి కంటే వెనకొచ్చిన పెండ్లామే ఎక్కువైందిరా. అది నన్ను ఎన్నన్నా నచ్చు, నేను మాత్రం దాన్ని ఒక్క మాట అనొద్దు కదా. ఏమన్నది నిన్ను? ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటది, పని అంతా చేసుకుంటది. నీకేమన్నా తక్కువ చేసి పెట్టింది అది? నువ్వేదోటి అంటేనే కదా అది మళ్ళీ అంటది నిన్ను. అది నీ ముందట నంగా నా చేసాలు ఎత్తాంది, నీ వెనక ఎంత బిల్డప్ ఇస్తుందో నీకేం తెలుసురా? నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది తెలుసా? నాకు తెలుసు దాని గురించి. రాణి, నువ్వు బట్టలు సర్దుకోపో, అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అన్నావు కదా. ఏడికి? అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పింది, సాయంత్రం దించుతా అని చెప్పిన. పో సర్దుకోపో. ఏడికి పోయేది లేదు. ఇయో ఇదే నాకు నచ్చదమ్మా. ఏడిపోయేది లేదేంది? ఎందుకు పోవద్దు? అది పోతే ఇక్కడ పనగడ పడి చేస్తారా? ఎప్పుడు పడితే అప్పుడు అది పోతా అన్నాడు, నువ్వు పంపించుడు మంచిగా అలవాటైంది. ఇక ఇంట్లో చాకరీ అంతా నేను చేయను, అది పోతే. అది నా భార్య, ఏం మాట్లాడుతున్నావు? అది పని మనిషి కాదు, అర్థమైందా? రాణి, నువ్వు నాడు. ఊకుకే అవ్వగారింటికి పంపద్దు రావులే మొక్కపోడా, నీకు చెప్తే అర్థమైతలేదు. నువ్వు ఇప్పుడు పోవుడు వద్దు అని మంచిగా చెప్తే నేను వినేటోన్ని.
దాన్ని అట్లా ఎందుకు తీసి పారేస్తున్నావు? పని చేయడానికి ఉన్నది నా భార్య, అందుకే పెళ్లి చేసుకున్నాను నేను దాన్ని. అది నా మహారాణి. దానికి గొప్ప గొప్ప నగలు, చీరలు, డబ్బులు తెచ్చివ్వకపోవచ్చు. అది నన్ను ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడలేదు. నేను ఏది తెస్తే అది తిన్నది, ఎట్లా చూస్తే అట్లా అడ్జస్ట్ అయింది. ఇప్పుడు ఏమైనా తక్కువ సంపాదిస్తున్నావు రావులే మొక్కపోడా? నువ్వే దానికి చనువిస్తావు. ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి, అప్పుడు తక్కువ ఉన్నాయని అది నాకు ఎప్పుడు కూడా తేడా చూపించలేదు. భర్తగా నన్ను ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకుంటది అది. అది కావాలి ఇది కావాలని సతాయించదారా? అవును, పెళ్ళైనాక అది నన్నే అడుగుతుంది. నాకు అది కావాలి ఇది కావాలని ఇంకెవరిని అడుగుతుంది? పెళ్లికి ముందు వాళ్ళ నాన్నని అడుగుతుండే. పెళ్ళైనాక ఇప్పుడు నేనే దానికి అన్ని. అదేం చేసినా నా దగ్గరనే చేయాలి, నా దగ్గరనే చేస్తుంది. నీకు ఎంతో మందు పెట్టిందిరా అది, అందుకే గిట్ట తయారైనావు. చూడు చూడు, అది ఊకి అవ్వగారింటికి పోయి 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 నిన్ను ఎప్పుడో ముంచుతుంది. అప్పుడు అర్థమవుతుంది నీకు మా అవ్వ ఏం చెప్పిందని. ఇప్పుడు గుర్తుకొస్తాయి మాటలు. అదేందో నాకు తెలుసు, దాని గురించి నువ్వు చెప్పడం అవసరం లేదు. పోయిగా ఇంకోసారి దాని జోలికి పోయినావు అనుకో, నేను ఇంట్లోకి వెళ్ళిపోతా సపరేట్గా. అంటే వేరే కాపురం పెడతావురా? ఇంట్లోకి వెళ్ళిపోతా అని చెప్పిన నేను. వేరే కాపురం పెడతా, వేరే ఇల్లు కొంటా అని అనలే. నువ్వు అనేది గదే. అది ఇక్కడ కూర్చొని నీకు గవే ముచ్చట్టి చెప్తాంది. నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ దొండుడద్దు వేరే కాపురం పెడదాం అన్నది, అంతే కదా? ఛీ, ఏం మాట్లాడతావే నువ్వు? నేను ఎక్కడికి పోతే అక్కడికి ఎందుకు వస్తున్నావే? ప్రశాంతంగా ఉండనియవా? ఏంద్రా ఈ నా ఇల్లు నా ఇష్టం. హలో బ్రదర్, నమస్తే. ఆ బాదరా? బాదరేంటి బాదరు? బ్రదర్ బ్రదర్ ఈయన ఎక్కడో చూసినట్టుంది. బ్రదర్ అంటున్నాడు. గుర్తుపట్టిందా బ్రదర్ నన్ను? అదే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అనిపిస్తే సంతోషం. ఎలా ఉన్నారు? బాగున్నాము, మీరు? ఎవరు రగ్గినే? ఈమెవరు? మంచిగుంది, గుమ్మడికాయ లెక్క గుండ్రగా. అటు ఇటు తిరుగుతా ఉంటే గమ్మత్ అనిపిస్తుంది. ఎట్లా అంటాడ్రా? ఎవడాడు? ఒక్క నిమిషం ఆగే. నాకు నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నాకు మిమ్మల్ని చూస్తే కోపం వస్తుంది. ఎందుకు? కోపమతుడు సహజమే. రాణి బంగారం లేదా? ఆ నేను నిన్ను రాని వాళ్ళ ఇంట్లో చూసిన. కరెక్టే కదా? అవునవును, గుర్తొచ్చిందా? ఎవరు నువ్వు? రాని వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు? దాని రాని మొక్క మంగడ పోతే రాణి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతా? రాణిని చూడడానికి పోయినా. రాణిని చూడ్డానికి పోయినావా? ఏంద్రా రాణిని చూడ్డానికి పోయినా అంటాడు? నువ్వేమైతావు మా రానికి? నేను బావనైతా. బావనా? ఎంతమంది బావలు రా దీనికి? ఈడు కూడా రాణిని పెళ్లి చేసుకుంటా అని చేసుకోలేడేంది? అవును. ఆ మొన్న కూడా వచ్చింది కదరా, దాన్ని పెళ్లి చేసుకునేటోడిని చేసుకోలే అన్నాడు. మళ్ళీ గీనేవాళ్ళు మళ్ళీ ఎవరిని చేసుకున్నావు నువ్వు? ఎవరిని వేసుకోలే. కూర్చోండి. అవసరమా రా కూసమ్మనుడు? వాళ్ళు డైమండ్ బిజినెస్ అని సబ్బులు పారేసిపోయిండ్రు. ఈ గీ మహానుభావుడు ఏం బిజినెస్ చేస్తాడు? ఏం చేస్తావు నువ్వు? ఒకసారి రాణిని పిలిస్తే మాట్లాడిపోతా. ఏం మాట్లాడతావు? నేను కూడా చూస్తా. కూర్చోండి బ్రదర్, మీరు కూడా. రాణి, పడుకుందా? పడుకుంటే పడుకోనియండి, డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ చేయొద్దా? అబ్బో బాగానే చేస్తున్నావు కదా నువ్వు. చిన్నారి ఏం చేస్తుంది? పెద్దగా అయిపోయి ఉంటది. అవ్వవ్వవ్వా, చిన్నారి పొన్నారు కూడా తెలుసా? ఊకోవే అమ్మా, ఏమవుతావు? ఏం లేదు రాజు, ఇక్కడ చిన్న పని మీద వచ్చిన. రాజా? రాజు గారి పేరు కూడా తెలుసా? అంటే ఈయన కూడా తెలుసు అన్నట్టు. తెలియనట్టు నాటకాలు ఆడుతాండ్రు. రాని వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వీళ్ళందరూ పార్టీలు చేసుకుంటారు కావచ్చు. తాగుడు తినుడు తందనాలాడు. ఆహా, ఇది అందుకే ఏమైనా రానింటికి పోతా పోతా అంటాడు. రాని వాళ్ళ ఇల్లు ఇక్కడనే ఉంటదట కదా, అత్త చెప్పింది. ఏ అత్త? రాణి వాళ్ళ అమ్మని. రాని వాళ్ళ అమ్మ నీకు అత్త అవుతా? అది ఎట్లయితది సుట్టరికం? నువ్వు రానికి మేనత్త కొడుకువా మేనమామ కొడుకువా? మేనమామ కొడుకు లెక్కనే, కానీ దూరపు వరుస, కొంచెం దగ్గర వరుస. ఆగో, దగ్గర వరుస అంటావు దూరం వరుస అంటావు, ఇంతకేం వరుస? ఈమెవరు? భలే ఉన్నది, మాట భలే ఉన్నది, సూపుకు భలే ఉన్నది, అంత భలే భలే ఉన్నది. ఆమె మా అమ్మ. ఓహో, మా రాణికి అత్తమ్మనా? నమస్కారం అత్తమ్మ. నేను అత్తమ్మ అంటున్నేంది? నమస్కారం పెద్దమ్మ. చిన్నమ్మ, నడిపమ్మ. ఏ అమ్మవైతావో ఏమో మరి. వాంటి అని విలువు. పెద్దమ్మ చిన్నమ్మ నడిపమ్మ అంటే నాకు నచ్చది. ఇంగ్లీష్ మీడియం నేను. సరే వాంటి. అగో వాంటి అంటావు? వాంటి వాంటి. సరే ఆంటీ, నమస్కారం. గట్లా మా రాణికి భలే టైం పాస్ అవుతుంది అన్నట్టు అత్తమ్మతోటి. లోపల ఉన్నదా రాణి? లోపల కోతవేంది ఆయన? అమ్మా, పిలువురా రాణిని తొందర. మాట్లాడు పోతాడు, లేకపోతే ఇన్న ఉండే తట్టున్నాడు. ఇక ఏ రాణి,
ఓయ్ రాణి దీని రాని మొక్క మంగడి పోతే ఒక్కోసారి ఇంత పొడుగు తోక పెడుతుంది ఏంది మీ అమ్మ? రాణి పేరు 2 అక్షరాలే కదా? మా అమ్మ అట్లనే మాట్లాడుతుంది. మీ పేరు ఏమో ఉండే. అయ్యో, నా రాణి బంగారానికి ఏమైంది? గట్ల పెట్టిన మొఖం. చైతు బావా ఆ 1000 ఓట్ల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఏంటి మొఖం? ఇప్పటిదాకా ముతిట్ట పెట్టుకొని కూర్చుంటివి. బాగున్నావా బావా? ఎన్ని రోజులు అవుతుంది నేను చూసి? ఏమైంది? నువ్వు ఎందుకు గట్ల పెట్టినావు మొఖం? నువ్వు గట్లుంటే నాకు మంచిగా అనిపించదు. ఓ పిల్లగా నువ్వేమన్నా అన్నవా మా రాణి బంగారాన్ని? ఆ నేను అనకపోతే నువ్వు అంటావా? వచ్చి నేను దానికి అత్తను, నా ఇష్టం ఉన్నట్టు అంట. ఏంది రాజు, గీదేనా నా రాణి బంగారాన్ని గిట్లే చూసుకుంటున్నావా? బావా మా ఆయన మంచిగా చూసుకుంటున్నాను. ఏం చూసుకుంటా అంటే గీదేనా చూసుకున్నాడు? మా అమ్మనైతే ఎంత మంచిగా చూసుకుంటా తెలుసా నిన్ను? కాలు కింద పెట్టనియది. అరే సిగ్గులేనాడా రాజుగా? అటు గని గని మాటలు అంటా ఉంటే సిగ్గు లేకుండా నవ్వుతావేమిరా? ఆయన గట్లే మాట్లాడతాడు. ఆయనకు రాణి అంటే బాగా ఇష్టం. తూ సిగ్గున్నావురా నీకు? ఆడెవడా వచ్చి రానంటే ఇష్టం అంటే అని మూతి పళ్ళు రాలగొట్టాల నువ్వు. నీ పెళ్ళాం గురించి మాట్లాడతాడు. నాకు తెలుసమ్మా ఆయన గురించి. రాణి చెప్పింది నాకు. అట్లుండకు బావా, మంచిగా ఉన్నా నేను. ఒట్టు. ఒట్టేస్తుంది. నిజమేనా రాజు? నాకు తెలియదు, దాన్నే అడుగు. అబ్బా నిజమే బావా, నేను ఇక్కడ సంతోషంగా ఉన్నా. రాజు మంచిగా చూసుకుంటున్నాడు. అవే మంచిగా చూసుకుంటున్నాడు. రాజు 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 24 గంటలు అదే ఆనందానికి. ఛాన్స్ ఇస్తే దూరం అంటే అస్సలు దూరనియది. నా రాణి గురించి నాకు తెలుసు. ఇంకా పెళ్లి చేసుకున్నట్టున్నారు. నేను చేసుకొని ఇక కూసావే, గిడ కూసో, నేను నిల్చుంటా. అద్దు బావా కూర్చో. ఇండెందుకు కూర్చున్నాడే? కుర్చీలుంటే ఒక కుర్చీ లేరాదు? మీ ఇంటికెళ్ళి లేకపోయినా ఒకటి. ఏం లేదే, ఇక్కడ చిన్న పని ఉంటే వచ్చిన. అప్పుడు చిన్నారి పుట్టినప్పుడు దానికో 2 తులాల చేయని ఎత్తా అని చెప్పిన కదండి. ఎందుకు బావా ఇంకా గుర్తు పెట్టుకున్నావా? అప్పుడు అన్ననే అంటే 21 వేయలేరు, ఇటు వచ్చేసినావు. ఇక మళ్ళా నువ్వు కలవనే లేవు. ఆ గొలుసు హౌస్ లైన్ ఇచ్చిండు, అట్లనే ఉన్నది. అత్తకన్నా ఇచ్చి పంపుదామంటే అత్త అవును రామ్ గారు మొత్తం ఇటే వచ్చింది కదా. ఇల్లు అన్నారు, ఎంత మంచిగా ఉన్నదో ఇల్లు. నేను గసంటిదే కొనుక్కుందాం అనుకున్నానే పెళ్ళైనాక. ఊకే అట్లా ఎందుకంటావు బావా? మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏయగా ముచ్చట పక్కకు పెట్టు గాని 2 తులాలు దించినవా బంగారు? అవు చిన్నారి తల్లి కోసం. గా చిన్నారి తల్లికి పొన్నారి తల్లికి నువ్వు చేయించలేంది? ఇక మా అత్త బిడ్డకు బిడ్డ పుడితే ఏదో అటు పెట్టొద్దా నేను? ఇక నువ్వేమన్నా మేనమామవా పెట్టి నీకి? ఎవరైతే ఏంది, ప్రేమ ఉన్న కాడ అన్ని ఉంటాయి. అమ్మ దగ్గర కోయొచ్చినావా బావా? పోయినే పోయి ఆడికి వెళ్ళే ఇటు కత్తి. నువ్వు ఈయనే ఉంటావు పక్కకి అంటే వచ్చిన. వాళ్ళకేడ పని పాట లేదు. వచ్చిన వాళ్ళందరికీ చెప్తాండ్రు మా ఇల్లు గీన్నే అని. వాళ్ళింటికి వచ్చిన వాళ్ళందరూ మా ఇంటికి వస్తాండ్రు. నేనేమన్నా ఇబ్బంది పెడతాను తావి మీ అత్త? పెడితే చెప్పు నాకు. అగో ఏం చేస్తావు ఏంది చెప్తే? మా అమ్మ దాన్ని ఎంత మంచిగా చూసుకుంటుందో చెప్తా. నాకు సందు దొరకాలే గాని దూరిపోను. ఏమంటున్నావో ఏందో నాకు ఒక్క ముక్క అర్థమైతలేదు. జోకులు చాలు బావా. వేడేంది, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు బాగా. జోకులు చేస్తాడని చెప్పింది ఇది, గాని ఇవి జోకులు లెక్కున్నాయా? కొంచెం ఎక్స్ట్రా చేసినట్టే ఉన్నది. ఎంత ప్రేమ ఉంటే పెళ్ళైనాక ఇట్లా వచ్చి మాట్లాడతారా? అప్పుడు కూడా నేను బాగా అబ్జర్వ్ చేసిన ఇన్ని. ఇక నేను రాను కావచ్చు, ఈడే పండగ చేసుకుందాం అనుకున్నాడు. నా రాని జోలికి ఎవడన్నా పోతే బొంద పెడతా తీసి. ఓలేమొకపోడు, దీనికి ఇల్లు తెలిసింది, ఊకు కాస్తాడైంది. ఇక మీ ఇల్లు ఎన్నో తెలిసింది. ఇక అప్పుడప్పుడు రావచ్చు, నిన్ను చూసిపోవచ్చు. రా బావా, దానికేముంది. రాజు కూడా ఇంట్లోనే ఉంటాడు. ఆ ఇంట్లో చెమ్మచక్క ఆడతాడు రాజు. నేను కూడా వచ్చి ఆడమంటాను అవి. మా బావకి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు. ఒక్కడే కొడుకు. రాజుతోటి ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. బావకు కూడా టైం పాస్ అవుతుంది. ఏం చేస్తాడు గినింతకు? నేను ఇన్నేళ్ళు దుబాయ్ నుండి. దుబాయ్ లో బాగా సంపాదించిన. 5 ఏళ్లలో 5 కోట్లు. ఏంది 5 ఏళ్ళకి 5 కోట్లు సంపాదించినవా? అంటే సంవత్సరానికి కోటి. ఏం చేద్దువాడా? సాఫ్ట్వేర్ జాబు. చదువు కాగానే పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది నాకు. ఇక చాలనుకున్నా. అక్కడుండి పైసల మోజులో పడి కావాల్సిన వాళ్ళను దూరం చేసుకున్నా. ఇక నాకు బాగా బాధైంది. ఇటే వచ్చేసిన. కొన్ని పొలాలు కొన్నా, కొన్ని ఎకరాల భూములు. చాలిగా కావాల్సినంత పైసా, పంటలు పొలాలు పచ్చగా ఉన్నాయి. అందులో మహాలక్ష్మి అడుగు పెడుతుంది అనుకున్నా. నాకు అదృష్టం లేదు. ఏదో చిన్న తల్లి పన్నదా? ఇప్పుడే పడుకుంది బావా, తీసుకొస్తా. అయితే పండని.
మళ్ళీసారి వచ్చినప్పుడు చూస్తుంది ఈ గొలుసు అయితే ఇచ్చిపోతా. మళ్ళీ అది ఏంటన్నా వాడికి తెలియదు. మీ అత్త ఏమైనా యాద మారుతుంది. ఏడబెట్టి మళ్ళీ ఆయనతో ఏం చెప్తుందో. ఆ పనోళ్ళు పాడుగాని ఇంటి నిండా పనోళ్ళు తాపు కూడా వస్తాడు. ఎవడేది కొట్టేసినా దానికి సోయి ఉంటలేదు. ఇక మళ్ళా దాన్ని ఏమన్నా అంటే అది ముసలిది మళ్ళీ అలుగుతుంది. అత్త నన్నుడు ఎందుకు బావా, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఏం వంట చేసినావే? ఆకలి అవుతుంది, ఇంకేమన్నా పెట్టరాదు? అయ్యో అట్లా అడుగుతున్నారు ఏందండి, రాని లేవు. అన్ని రెడీగా ఉన్నాయండి, వండి ఇందాకే చేసిన. నాకు ఆకలి ఏం అయితలేదు. రాని చేత తినక బాగా రోజులైతుంది. పిసోని వేసి విడిచిపెట్టినావే నన్ను. బావా ఇంకోసారి ఇట్లా మాట్లాడినావు అనుకో, నేను ఇంట్లోకి రాని చెప్తున్నా. అబ్బో గట్లనకి నీ బాంచను. ఏదో ఇంత బుక్కడంత బువ్వ పెడితే తినిపోతా. ఊకేం రాను తీయే, తిట్టకు. వంట నువ్వే చేస్తావానే? నా ఇంట్లో నేను కాకపోతే ఎవరు చేస్తారు బావా? అయ్యో అట్టి అడిగింది, గంత కోపం ఎందుకే? పెళ్ళైనాక మా ఆయన ముందట మా అత్త ముందట ఇట్లా మాట్లాడితే ఎట్లుంటది బావా? అర్థం చేసుకోవాలి నువ్వే. సారీ సారీ, ఇంకోసారి గట్ల మాట్లాడు ప్లీజ్. సారీ బ్రదరు. ఓ ఆంటీ సారీ. ఏటకారాలు ఎక్కువ అయితే అన్నాయి. బిడ్డను తీసుకురా పోయే. ముందు తిందు రండి, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా తినుండవు నువ్వు. నీ దగ్గర కాస్త అన్నప్పుడు నేను గాడెట్లా తింటనే. నీ చేతి వెంట తింటే నాకు తృప్తి అవుతుంది. రాజు 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 జపం చేస్తుంది. నా పిల్లం నా జపం చేయకపోతే నీ జపం చేస్తుందరా సాలేగాడు. 1 మంత్స్లోనే పెట్టినావా ఆంటీ? మొత్తం మా రాణితోటి చేపిస్తావా పనులన్నీ? అవు రాజు. పనమ్మాయి ఉంది. గదే మరి, దాన్ని మంచిగా చూసుకుంటానో లేదో అని అట్లా వచ్చిన. అప్పట్లో ఏందో ఏందో అయినాయి కదా, మస్తు బాధపడ్డది పోలా. ఏడ్చుడు ఏడ్చుడు, ఆగే ఊకో ఆంటీ లేదు. బాలింత తాగి ఏడ్చుడు, మస్తు బాధ అయింది దాన్ని చూస్తే నాకైతే. గుర్తుందా రాజు, అప్పుడు నేను రాని వాళ్ళ ఇంట్లో ఉండే నువ్వు వచ్చినప్పుడు. ఆ గుర్తుంది గుర్తుంది. మా చిన్నమ్మ తెలుసు కానీ, మా అమ్మ వాళ్ళ చెల్లె, దానికి మంచి లేదు. అయ్యో ఏమైంది బావా? ఏందోనే పాపం దాని గోసపాడుగాను. నువ్వు చూసినావు కదనే మా చిన్నమ్మను? అవును చూసిన, చిన్నత్తమ్మ తెలుసు. మామయ్య లేడు కదా, 3 ఆడపిల్లలు. ఆ మంచిగా గుర్తున్నది కానీ నీకు. ఒక బిడ్డ పెళ్లి అయితే అయింది, ఇంకిద్దరు బిడ్డలు ఉన్నారు. ఏమైంది చిన్నత్తమ్మకు? ఏమోనే పన్ను పాడుగాను, పన్ను ఇరిగిందట ఒకటి నోట్లే, దౌడ పన్ను. అది ఇరిగి కొచ్చగా అయిందట. అది ఏమైనా 4 కూర్చుడట. పన్ను 4 గుచ్చితే కూడా దవాఖానలకు పోతారా? ఏమో సుతారం. అయ్యో పోవాలంటీ, గట్ల అశ్రద్ధ చేసే గీడు దాకా తెచ్చుకున్నది. ఏమైంది? ఆ పన్ను 4 గుచ్చి కుచ్చి సెప్టిక్ లాగా అయిందట. 4 మీద ఇంత పుండు పుట్టింది. అది తగ్గు లేదట, మన్ను లేదట, ఏం తిన్నా మాండుతుందట. అవస్థ బాగా అవుతుందని చూయించుకోవడానికి ఇటు వచ్చినాం. పెద్దలుడు తీసుకొచ్చిండే పాపం. ఇక ఆయన చిన్నపిల్లగాడు. సరే అని నేను కూడా వచ్చిన వాళ్ళతోటి. నన్ను రమ్మని ఫోన్ చేసింది చిన్నమ్మ. ఏమన్నాడు డాక్టర్? అది బయాప్సీకి పంపనన్నాడే, క్యాన్సర్ కు పెట్టిందట. క్యాన్సరా? ఏంది 4 పన్ను గుచ్చితే క్యాన్సర్ వస్తుందా? ఈ ఆమెకు గట్ల అయింది మరి, ఏందో తెలియదు. డాక్టర్ అయితే 100% గదే అన్నాడు. ఇంకా మా చిన్నమ్మకి చెప్పలే, భయపడుతుందని. 3 బిడ్డల్ని కష్టపడి పెంచింది. పొలం పనులకు పోయి పొలం పనులు చేసుకుంటది, మంచిగా గట్టిగా ఉంటది, చూడ్డానికి బక్కానే ఉంటది గాని కష్టపడే తత్వం. ఇవాళ రేపు ఏం పనులు చేసుకోకపోతే వంగకపోతే క్యాన్సర్లు వస్తానే అంటాను గాని, ఏమో గంత చేసుకునేదానికి గట్లయిందంటేనేమో. పాపం కదా బావా. పాపం అట. దానికి ఎట్ట ఎప్పుడో ఏం చేసుడో. డాక్టర్ దగ్గరకు పోతే ఎన్నో చెప్పిండు. బయాప్సీ అట, టెస్టులు అట, స్టేజ్ 4 అట, స్టేజ్ 1 అట, ఇవన్నీ తెలుస్తాయట. అప్పుడు ఇక ఎట్లా ట్రీట్మెంట్ ఇవన్నో చూస్తారట. ఒక్కొక్కళ్ళకు ఊపిరితిత్తులకు కూడా పోతుందట. ఇక ఆడదాకా పోయిందంటే బతుకుడు కష్టమే అని చెప్తాడు. పాపం దానికి ఏం తెలియదు. ఏమన్నారా డాక్టర్ అని అడుగుతుంది. ఇక నాకేం మనసున పట్టలే. ఇక మా చిన్నత్త దగ్గరకు వచ్చి కూర్చున్నా. ఏడుపు వచ్చింది నాకు. ఇక దీని ముఖం చూస్తే నాకు ఇంత నిమ్మలం అవుతుంది మనసు. అందుకే వచ్చిన. అంత చెప్పి సౌడు పెట్టింది నాకు. చిత్రం ఉన్నది. పన్ను గుచ్చితే క్యాన్సర్ ఏందో ఏమో. ఏం చేస్తారు ఇక క్యాన్సర్ వస్తే? గోళీలు ఇస్తారా, మందు గోళీలు? 4 తీసేస్తారట. గీడ దవడకు కూడా ఏదో కాంతి లెక్క ఏర్పడుతుందట. అది బాగానే దూరం పోయిందట. ఇక దవడ బొక్క కూడా తీసేస్తా అంటాను. ఓహో, ఒక మంది తలుచుకుంటే నాకు ఎటో ఎటో అయింది. తట్టుకోలేకపోయినా నేను. ఇక పక్కకు బయాప్సీ చేయడానికి అన్నట్టు పోయినాం క్యాన్సర్ దవాఖానకు. ఆడ పెద్ద డాక్టర్ ఉంటాడట, ఆయన సలహా తీసుకుందామని. ఆడ చూస్తే అబ్బాబ్బాబ్బా దుఃఖం ఆగలేదు బ్రదరు.
మనం ఎన్నో ఎత్తం ఏందో అనుకుంటాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అప్పుడే నడక నేర్చుకున్న పిల్లలు కూడా ఉన్నారు. విచిత్రం అంటే విచిత్రం. చేతులకు అన్ని ఏందో సూదులు పెట్టుకొని తిరుగుతారు. ఏమైందమ్మా అంటే చెప్తాంది కన్నా తల్లి ఏడ్చుకుంటా. బ్లడ్ క్యాన్సర్ వచ్చిందట పిల్లగానికి. బడికి పోయే పిల్లగాడు, ఆడుకునే పిల్లగాడు చేతికి ఇంజక్షన్లు పెడితే మొత్తుకుంటాడు. అదేం కోసనయ్యా? ఇంకా పిల్లగాళ్ళకు పుట్టడు మంది ఉన్నారు. హాస్పిటల్ నిండా వాళ్ళే. చిన్న చిన్న పోరగాళ్ళు కూడా ఉన్నారు. ఎంత వయసు ఉన్నది వాళ్ళది? 18-20 ఏళ్ళు ఉంటాయి గంతే. క్యాన్సర్ అనగానే గజ్జుమన్నది ఆన. వాళ్ళందరినీ చూస్తే ధైర్యమే వచ్చింది నాకు. కొన్ని ఇంతమంది ఉన్నారా? ఒక్క దవాఖానలోనే ఒక్క రూమ్ లో పోయినా నేను గంతే హాళ్లకు. డాక్టర్ కోసం ఆడ కూర్చున్నాం. నాతోటి కాలే ఇక బయటకు వచ్చిన. ఓ పక్క ఏమైందో ఓ అని ఏడుతాను మొత్తుకుంటాను. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చింది అందరు. ఏమో చిన్నమ్మకి ఎట్లుంటుందో ఏమో. పూరగాళ్ళు భయపడతాను వాళ్ళకి ఏం చెప్పుడు. తండ్రి చిన్నప్పుడే పోయిండు. ఇక తల్లిని కూడా తీసుకుపోదాం అనుకుంటాడు ఏమో దేవుడు. బాధపడకండి. ఇవాళ రేపు ఎప్పుడు ఎవరికి ఏమైతుందో తెలుస్తలేదు. మీరు మీ చిన్నమ్మకు ధైర్యం చెప్పాలి. మీరే బాధపడితే ఎట్లా? ఏందో బాగా కవరం వచ్చి కొట్లాడతారు ఇప్పుడు మనుషులు. మొగుళ్ళతోటి అత్తలతోటి వేళ్ళ నిడిచిపెట్టి గిట్లా వేసేటోళ్ళను పట్టుకపోవాలి ఆడికి దవాఖాన్లకు. ఆడ ఒక్కొక్కరు ఎన్ని బాధలు పడతాండ్రో, ఎంత అవస్థలు పడతాండ్రో, ప్రాణాలను ఎట్లా కాపాడుకుంటారో చూస్తే తెలుస్తుంది, బుద్ధి వస్తుంది. మనుషులకు విలువ తెలుస్తలేదు. ప్రాణం విలువ, మనిషి విలువ. ఇటువంటి వాటికి పట్టుకుపోవాలి అట్లాంటి వాళ్ళను. వాళ్ళు మనుషులైతే వాళ్ళ మనసులు బండరాయిలు కాకపోతే కరుగుతారు, మారుతారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారయ్యా. ఆడోళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ అట ట్రీట్మెంట్లకు వచ్చిండ్రు. ఇంత చిన్న పిల్లలు ఏడుతాండ్రని ఏడుతాంది పాపం. ఆ పిల్లలు ఏమైపోవాలి? తల్లి ఏమైపోవాలి? ఇంట్లో మొగని పరిస్థితి ఏంది? ఉద్యోగం చేసుకుంటాడా? ఇటు పెళ్ళాన్ని చూసుకుంటాడా? ఇటు పిల్లల్ని చూసుకుంటాడా? అబ్బో, తలుసుకుంటేనే ఏటో అవుడు నాకు. మొత్తం ఇల్లంతా కింది మీద అవుడే. నేను ఇక డిసైడ్ అయినా, ఇంత యోగా క్లాసులు పెడతా. ఈ ఊర్లోనే పెడదాం అనుకుంటాను. మనసు మంచిగా లేకపోతేనే ఇటువంటి రోగాలు వస్తాయట. మానసికంగా మంచిగా ఉండాలంటే మన యోగా చేయాలి. యోగా, ధ్యానం. మన భారతదేశంలో ఇంకెన్నో ఉన్నాయి మంచి మంచి. అవి ఏంచాలి. ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటాను. ఇట్లా బాధపడేటోళ్లకు ఏడుకో అన్నా అర్థం కాదు. కౌన్సిలింగ్ ఇస్తారు పెద్ద పెద్ద డాక్టర్లు, సైకాలజిస్టులు. గుండె ధైర్యం ఇస్తారు. రోగాలు రాకుండా చేసుకునేటోళ్ళు, రోగాలు వచ్చిన వాళ్ళు అందరు మానసికంగా బలంగా అయితే ఏది మనం ఏం చేయలేదు. గసంటి ఒకటి పెడదాం అనుకుంటాను. ఏమంటావు రాజు? పెట్టుండ్రు అన్న. నేను కూడా ఏమన్నా సాయం చేస్తా. పైసా సాయం అవసరం లేదు బ్రదరు. కావాల్సినంత ఉంది. ఉన్నోళ్ళకి ఫీజులు పెడదాం, లేని వాళ్ళకి ఫ్రీగా పెడదాం. అయిపోయా. నాకు ఇక ఈ ఊర్లో ఏం తెలియదు. కొంచెం నీ సపోర్ట్ ఉంటే ఏమన్నా చూసుకుంటావని గట్లున్నది నా ఆలోచన. తప్పకుండా చేద్దాం బ్రదర్. నాకు బాగున్నాడు సురేష్ బాబా, మా చెల్లె భర్త. ఇట్లాంటి అంటే ఆయనకు బాగా ఇంట్రెస్ట్. ఆయనకు పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆయనతోటి ఈజీగా వేసుకోవచ్చు. అగో చూడు, ఇట్లా మనం అనుకున్న ఆలోచన మంచిదైతే 10 మందికి చెప్తే 10 రకాల సాయం అందుతుంది. అందుకే నేను నీకు చెప్పిన. ఒక్కనే పట్టుకొని కూర్చుంటే ముందు పోదది. అరే రాజుగా, మెంటలారా నీకేమన్నా? గవానికేందో మనం సాయం చేసుడేంది? అమ్మ, నువ్వు దీంట్లో ఇంటర్ఫియర్ కాకే. బావకు ఇట్లాంటి అంటే మస్తు ఇష్టం. 10 మందికి సాయం అవుతుంది. మనం ఏం చేయకపోయినా ఇట్లాంటి అన్నా చేయొద్దా చెప్పు? నీకేమన్నా అర్థమైతుందా? దాంతో ఎట్లా మాట్లాడుతాడో చూసినావు కదా రాణితోటి. మన ఇంటికి వస్తా అంటాడు, కావాలనే నిన్ను కలుపుకుంటా అంటాడు. ఆందేదో దురుద్దేశం ఉన్నారా నీకు తెలుస్తలేదు. గట్లా మాట్లాడినా నువ్వేమంటాలో నీకు సిగ్గన్నా లేదా అని నేను అనుకుంటున్నా. అమ్మ, రాణి నాకు ఆయన గురించి చెప్పింది అప్పట్ల. ఆయనకు రాణి అంటే మస్తు ఇష్టం అట. బాగా తెలివితోటి పెద్ద ఉద్యోగం కొట్టిండట దుబాయ్లో. రాణి కోసమే మస్తు సంపాదించుతాను పోయిండు. 5 ఏళ్ళు అటే ఉన్నాడట. వచ్చేసరికి రాణి పెళ్లి అయిపోయిందని తెలిసి బాగా ఇదైందటనే. ఫుల్ డిప్రెషన్లకు పోయి సూసైడ్ అటెంప్ట్ చేసిండట. సూసైడ్ చేసుకున్నాడా? చచ్చిపోయేటోడు బతికిండట. కానీ మెంటల్ గా బాగా అప్సెట్ అయిందటనే. ఇంతకు ముందు బాగా షార్ప్ ఉండేటోడట. ఇప్పుడు అన్ని మర్చిపోయిండట. ఇట్లా కొంచెం పిస మాట్లాడతాడు. మెంటలో నేర్చింది అన్నట్టు అది. దాని లెగ్గు చూసినా అరగట్లుంటే దాని లెగ్గు.
ఆయన జీవితమే నష్టమైంది అయ్యా. ఎగిలి ఎగిలి వేసుడేనా? ఏ మరీ గట్లెందుకు చేస్తాడే, మంచిగానే మాట్లాడతాడు చూసినావు కదా. కాకపోతే ఇక మనసులో ఏం ఉంచుకోడు అన్నట్టు, ఏది ఉంటే అది మాట్లాడతాడు. నువ్వు ఉన్నవాడిని కూడా లేకుండా ఎట్లా మాట్లాడతాను చూసినావరా నీ పెళ్ళతోటి? గదే కదమ్మా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. నేను ఉన్నా కదా అని ఒకలాగా, నేను లేనని ఒకలాగా కాదు. ఇంకా అంత మంచోడు. ఇక వాళ్ళ అమ్మ బాగా ఇదైందట, ఒక్కగానొక్క కొడుకు గిట్లా అయిందని. ఇక వీళ్ళెవరు ఏమన్నారు ఆయనను. మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతారు అంతే. చూసినావు కదా ఎట్లా పెడతాడో, బాగా సెన్సిటివ్. అప్పుడప్పుడు ఇట్లా వచ్చి రాణితోటి మాట్లాడతాడట. మంచిగానే ఉంటాడు, మరీ చెడ్డ బిహేవియర్ అయితే లేదు. ఇక మళ్ళీ ఏమన్నా చేసుకోవచ్చు కానీ వాళ్ళ అమ్మ ఇలా కాలు మొక్కితే ఇక రాణి కూడా సప్పుడు చేయదట, మంచిగానే మాట్లాడుతుంది. ఏమరా ఏం కథనో ఏం పాడో, నీ కథ పాడగాను. ఇప్పటికీ తెలివి బాగానే ఉంది. ఆ పైసల్ని మస్తు చేసిండట. అవి కొనుడు, ఇవి అమ్ముడు, ఇవి కొనుడు, అవి అమ్ముడు. నీకైతే ఇక తెలివి లేనే లేదు. గట్లా చిన్నదాన్ని పెద్ద చేసుకుంటారు. గట్లా సంపాదిస్తాను రా అయ్యాల రేపు. అడుగుతాను రాజుని, నాకు మస్తు రాబుద్ది అవుతుంది. అస్సలు ఉండబుద్ధి అయితే లేదు ఇక్కడ. ఏ అల్లుడు గట్లా ఎత్తాడు పురాగా, అయితే అటే ఉంచుకుంటాడు. లేకపోతే ఎప్పుడన్నా కొట్టాడు తిటే ఉంచుతాడు. ఓ 2 రోజులు దించిపోతే ఏంది మరి? ఇక చిన్నపిల్లని ఎత్తుకునేటోళ్ళు లేరు, ఆడించేటోళ్ళు లేరు. నేను అద్దామంటేనేమో మీ అత్త ఏం గులుగుతుందో అని. గీనే ఉండే పక్క పంటీలు తీసుకొస్తే ఏమవుతుంది? నువ్వు కూడా రోజు ఇంత తిని రావచ్చు నడుచుకుంటా. ఆలుడే దించాలని చూస్తావు. నేను ఎప్పుడో ఒకసారి వస్తేనే మా అత్త కింద మీద అవుతుంది. ఇక నేను రోజు నడుచుకుంటా వస్తే కథమే. ఇక ఏ పాటు నువ్వేందో మీ అత్తేందో. వచ్చేది ఉంటే ఫోన్ చెయ్యి, వంట చేస్తా సాయంత్రం. చెయ్యు, నేను ఎట్లానే వేసి బతిమలాడతా, తీసుకొస్తా. ఆగే అమ్మా, ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఈ నంబర్ ఎవరిది? కొత్త నంబర్ లెక్కున్నది. ట్రూ కాలర్ లో కూడా వస్తలేదు. హలో హలో డియర్, ఎట్లున్నావు? హలో, ఏమైంది ప్రియా, అట్లే చేస్తున్నావు? అయ్యో నేను ప్రియని కాదండి, రాంగ్ నెంబర్. హే ప్రియా, నువ్వు నా ప్రియ సఖివి, అందుకే నేను ప్రియా అని పిలుస్తున్నా. చెప్పు తెగుతుంది మెంటల్లోడా. రాంగ్ నెంబర్ అంటే పిచ్చి పిచ్చి మాట్లాడుతావు. పెట్టే ఫోన్. ఏ రాణి, నా పేరు నీకే తెలుసు. రాణి రాణి రాణి, ఐ లవ్ యూ రాణి. రాజు, నువ్వే కదా? వేరే నంబర్ నుంచి ఫోన్ చేస్తున్నావు. గొంతు మార్చి మాట్లాడుతున్నావా నన్ను ఏడిపించడానికి? నేను రాజునే, కరెక్ట్ చెప్పినావు. నువ్వు రానివైతే నేను రాజునే కదా. మనం కాలేజ్ చదువుతున్న రోజులల్లా తుమ్మ చెట్టు ముళ్ళు గుచ్చి నీ బ్లౌజ్ చినిగింది, నీ వీపు మీద పుట్టుమచ్చుంది కదా రాని, నేను చూసిన